హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము హంపి ట్రిప్కి బయలుదేరుతున్నాము. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. నౌ ది టైమ్ ఈజ్ 5:30. సో ఇట్స్ లాంగ్ జర్నీ అండ్ హంపి నుంచి మురుదేశ్వర్ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. సో హ్యాపీ జర్నీ. సో సీ యూ ఇన్ ద ట్రిప్. బాయ్. సో స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ 5:30 అనుకున్నా, 6 అయిపోయిందండి ఎగ్జాక్ట్లీ నౌ. సో ఇంకా చీకటిగానే ఉంది. సో వీఆర్ ఎట్ కేపీహెచ్బి కాలనీ. సో ఇంతకుముందు వీడియోలో చూపెట్టినట్టు రోడ్ మ్యాప్ ఆల్రెడీ చెప్పాను కదా. సో షాద్ నగర్, జడ్చర్ల, రాయచూర్ డైరెక్ట్లీ విల్ బి రీచింగ్ హంపి అండి. సో మనం ఆల్మోస్ట్ షాద్ నగర్ రీచ్ అయిపోయాం. సో సన్ కూడా వచ్చేస్తుందండి, చూడొచ్చు. సన్ రైజ్ క్లియర్గా కనపడుతుంది. సో మనం జడ్చర్ల బూత్పూర్ దగ్గర రైట్ తీసుకుంటాం మహబూబ్నగర్కి. సో చూడొచ్చు, మనం ఈ హైవే నుంచి నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి రైట్ మహబూబ్నగర్ టౌన్లోకి వెళ్తాం. ఆ టోటల్ టౌన్లోకి వెళ్ళమండి. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ నుంచి విల్ బి డైరెక్ట్లీ టేకింగ్ రాయచూర్ రోడ్. సో ఇది జంక్షన్. లెఫ్ట్కి వెళ్తే నాగర్ కర్నూలు యాక్చువల్లీ. సో మనం రైట్, దిస్ ఇస్ మహబూబ్నగర్ రూట్, బూత్పూర్ జంక్షన్ అంటాం ఇది. సో జస్ట్ రాయచూర్ దాటి బ్రేక్ఫాస్ట్కి ఆగామండి. ఇట్స్ నౌ అరౌండ్ 9. సో రాయచూర్ టౌన్ దాటి బైపాస్ నుంచి 3 కిలోమీటర్స్ తర్వాత మంచి టిఫిన్ సెంటర్ ఉంటే జస్ట్ టేక్ ఏ బ్రేక్ తీసుకున్నాము, ఒక 1/2 అవర్ 45 మినిట్స్. సో ఇక్కడ నుంచి రాయచూర్ నుంచి హంపి అరౌండ్ 160-170 కిలోమీటర్స్ దాకా వస్తుంది. సో స్టార్ట్ అయ్యాం హంపీకి మనం. సో ఇది సెకండ్ టోల్. మన హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత షాద్నగర్ ఒక టోల్ వచ్చింది. ఇది సెకండ్ టోల్ మనకి సింధనూర్ అండ్ గంగావతి దగ్గర. బట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ ఫాస్టాగ్ పనిచేయట్లేదండి, క్యాష్ పే చేయాల్సి వచ్చింది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ క్యాష్ పే చేయాలి. సో బిఫోర్ ఎంటరింగ్ హంపి టౌన్ జస్ట్ మీకు మ్యాప్ చూపెడుతున్నానండి హంపీలో మనం చూడాల్సిన ప్లేసెస్కి. ఇది hampi.in నుంచి డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ 5 రూట్స్ చూపెడుతున్నారు. మీరు స్క్వేర్ బాక్స్ డిఫరెంట్ కలర్స్లో. రెడ్ కలర్ రూట్ 1, బ్లూ కలర్ రూట్ 2, అండ్ పింక్ కలర్ రూట్ 3, గ్రీన్ కలర్లో రూట్ 4, అండ్ బ్రౌన్ కలర్లో రూట్ 5 అండి. అంటే దీస్ ఆర్ ది క్లస్టర్స్ మనం ఏమేమి చూడాలి అని. బికాస్ ఇవి నేను యాక్చువల్లీ చాలా ఎక్స్ప్లోర్ చేసి మా కొలీగ్స్ని యూట్యూబ్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి కనుక్కున్నవి. సో రూట్ 1 ఇస్ జనరల్లీ ఇది విరూపాక్ష టెంపుల్ ఉంటుంది, హంపి విలేజ్ యాక్చువల్లీ. సో అంతా రూట్ 1లో విరూపాక్ష టెంపుల్. సో అది లైవ్ టెంపుల్ అండి, అంటే ఇప్పుడు పూజలు అన్నీ నడుస్తున్న టెంపుల్ అది. ఆ రూట్ 1లో ఇంకా టెంపుల్ కానీ చాలా ఉన్నాయి. అండ్ రూట్ 2 వచ్చేసి విఠల కాంప్లెక్స్ అంటాం, అంటే విష్ణు టెంపుల్. సో ఇప్పుడు అంతా రూయిన్స్, అంతా విరిగిపోయిన కట్టడాలు ఉంటాయంట. సో అది రూట్ 2 అంతా, దట్ ఇస్ విఠల కాంప్లెక్స్, దట్ ఇస్. అండ్ రూట్ 3 వచ్చేసి రాయల్ సెంటర్ యాక్చువల్లీ, వేర్ ది కింగ్ కృష్ణదేవరాయ has lived, all the palace, all these things you will have in royal center, that is route number 3. And route 4 there are some temples. Similarly route 5 Hippie Island, that is just other side of the Tungabhadra river. So these are the major places. So because my main destination is Murdeshwar, so here I'll try to cover maximum places. What maximum places I'll try to see, because in the map you can see around nearly 67 places are there. Not 61, 83 also I can see in the map, but I'll try to cover the maximum places in the Hampi. So we are almost reaching Hampi. The first place will be Anagondi Junction. So this is Anagondi. So you can go to from left or right. So I'll be taking left. So that is, I'll be seeing the first cluster 2. That is Vitala complex option first. So we'll try to see all the things there. Then we'll go to the other part. So first road. So this is the Tungabhadra river. You can see chala flow avutundandi Tungabhadra river. So once you cross Tungabhadra, we are almost into the Hampi. I have booked the room in the Mayura Bhuvaneshwari hotel. So it is Karnataka State Tourism Development Corporation వాళ్ళది. సో అదొక్క హోటల్ అండి, హంపి టౌన్లో ఉన్న
హోటల్. మిగిలినవన్నీ కూడా హోస్పేట్ రోడ్లో ఉంటాయి. ప్లస్ అదే చూడొచ్చు భువనేశ్వరి హోటల్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. సో బట్ ఫస్ట్ మనం సైట్ సీయింగ్ స్టార్ట్ అవుతుంది. ది ఫస్ట్ వన్ విల్ బి విజిటింగ్ ఇస్ ద మాల్యవంత రఘునాథ టెంపుల్. సో మీరు చూడొచ్చు ఇక బోర్డ్స్ అన్నీ ఇలా ఉంటాయండి. సో ఆరోమా, సో ఇట్ ఈస్ హిల్ మీద ఉంది. సో వీళ్ళు పైకి వెళ్దాం. మాల్యవంత రఘునాథ టెంపుల్. సో మనం హిల్ మీదకి వెళ్తున్నాం. ఇది శ్రీరామ టెంపుల్ అండి ఇక్కడ. అండ్ రామ విల్ బీ ఇన్ ధ్యాన ముద్ర పొజిషన్. అండ్ మనకి రాముడు, లక్ష్మణుడు, సీత, దెన్ హనుమాన్ కూడా కనపడుతుంటుంది. హనుమాన్ అంటే మీరు చూడొచ్చు చాలా కోతులు కనపడుతున్నాయి. యాక్చువల్లీ హంపి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కిష్కింద బికాజ్ ఇట్స్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్, లార్డ్ హనుమాన్. సో కాబట్టి మనం ఇది కిష్కింద అంటాం. దట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మోర్ అండ్ మోర్ మంకీస్. సో మీరు చూడొచ్చు అది మెయిన్ డైటీ. ధ్యాన ముద్రలో ఉన్నారు స్వామివారు, రాముల వారు. సో ఐఎమ్ ట్రయింగ్ టు జూమ్ ఇట్ అవుట్. సో చూడొచ్చు. అండ్ ఇట్స్ బిగ్ కాంప్లెక్స్ అండి. ఇంత పెద్ద కాంప్లెక్స్ అంటే 500 years ఎగో ఇంత టెంపుల్ కట్టారంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ నేను జస్ట్ ఒక ప్లేస్ నుంచే జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ రివాల్వ్ మై కెమెరా. అండ్ మీరు చూడొచ్చు దాని మీద ఫిష్ సింబల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చెప్తున్నారు ఆ ఫిష్ సింబల్ బట్టి ఆ డైరెక్షన్స్ దే విల్ హ్యావ్ సమ్ నోటేషన్స్ ఇట్ సిమ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అండి. సో విల్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో దిస్ ఇస్ ద వెల్కమ్ బోర్డ్ ఫర్ ది విజయనగర ఎంపైర్. సో నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ విఠల కాంప్లెక్స్. సో మేజర్ వన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ తల్లారి గట్ట గేట్ అండి. సో ఇది ఎంట్రన్స్ ఫర్ ద విఠల కాంప్లెక్స్. సో ఇవన్నీ రూయిన్స్ అండి. అంటే చూస్తుంటే అప్పుడు ఎలా ఉండేది, ఎంత బ్యూటిఫుల్గా అప్పుడు ఇంత స్ట్రక్చర్స్ ఎలా కట్టారు అనిపిస్తుంది. సో విజయ విఠల టెంపుల్. సో ద కాంప్లెక్స్ విజయ విఠల్, దట్ ఈస్ విష్ణు టెంపుల్ ఇది. సో ఇప్పుడు ఇక్కడైతే ఐడల్స్ ఏం లేవంట, ఓన్లీ టెంపుల్ ఉంది. బికాస్ ఢిల్లీ సుల్తానేట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ దాడి చేసినప్పుడు అక్కడ పూజారులు ఐడల్స్ అన్ని తీసుకువెళ్ళి పండరీపురంలో పెట్టారట. సో నా ఓన్లీ మనకు టెంపుల్ ఒకటి కనపడుతుంది. సో ఇక్కడ మనకు పార్కింగ్ చేసేసి బగ్గీ వ్యాన్లో మనము వెళ్ళాల్సి వస్తుంది. సో 10 రూపీస్ వన్ వే అండి, అప్ అండ్ డౌన్ 20 రూపీస్ పర్ హెడ్. సో మీరు చూడొచ్చు కార్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేశారు. చాలామంది లంచ్ కూడా చేస్తున్నారు. సో మేము కూడా లంచ్ ఇక్కడే చేద్దాం ప్లాన్ అనుకుంటున్నాం. బట్ ఫస్ట్ విల్ విజిట్ ద టెంపుల్ అండ్ దెన్ విల్ హ్యావ్ అవర్ లంచ్. బికాస్ ఇప్పుడు జస్ట్ మనకి టైం చేయటం మర్చిపోయాను. హంపీలోకి ఎంటర్ అయ్యేటికి మనకి 12 అయింది. 6కి బయలుదేరాం హైదరాబాద్లో. సో ఇట్ హస్ టేకెన్ 6 hours జర్నీ ఫర్ మీ టు రీచ్ హంపీ. సో దట్ ద బగ్గీ వ్యాన్. అండ్ ఒక లైన్ ఉంది, హార్డ్లీ 50-60 మెంబర్స్, బట్ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. బట్ బగ్గీ వ్యాన్స్ చాలా ఉన్నట్టున్నాయి. సో నాకు కూడా ఒక 5 minutes లైన్లో నుంచి ఐ కుడ్ గెట్ దట్ బగ్గీ వ్యాన్. సో నా వీఆర్ గోయింగ్. సో 2 kilometers ఉన్నట్టుంది. సో కొంతమంది బై వాక్ కూడా వెళ్తున్నారు. బట్ ఐ హ్యావ్ టేకెన్ బగ్గీ వెహికల్. సో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ గజ్జల మంటప. సో అక్కడ మేబీ సమ్ ప్రోగ్రామ్స్ జరిగేవేమో. సో దిస్ వన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇది ఇంకా ఎంట్రన్స్లో ఉంది. ఈ విఠల కాంప్లెక్స్ ఇంకా విఠల బజార్ 2 kilometers ఉంది. సో నెక్స్ట్ ఇది కుదురే గోంబే మండప అంట అండి. చూడొచ్చు కుదురే మండప. దెన్ రైట్ సైడ్లో పుష్కర్ని కనపడుతుంది మనకి. అండ్ సో రైట్ సైడ్లో పుష్కర్ని. సో ఇదంతా ఒకప్పుడు బజార్ అంటండి. సో ఎంత వెల్ ప్లాన్డ్గా, అంటే ఒక బజార్కి ఎంత స్పేషియస్గా చేశారో, వండర్ఫుల్ అండి. సో దిస్ ఇస్ బజార్, విఠల బజార్ వి కాల్. సో ఇక లెఫ్ట్లో అంతా కూడా హార్సెస్ ఇక్కడ పెట్టేసి అమ్మేవాళ్ళు అంటండి హార్సెస్. అండ్ మీకు ఎదురుండా కనపడుతుంది విఠల టెంపుల్. సో రూయిన్ టెంపుల్. సో మనం చూద్దాం. అండ్ 40 rupees టికెట్ ఫర్ ద ఎంట్రీ అండ్ అప్ టు 15 years చిల్డ్రన్ ఇట్స్ ఫ్రీ. దిస్ టికెట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ అదర్ ప్లేసెస్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఏ గైడ్. తర్వాత ఇది ఉంది కదా దీపస్తంభం, 1856లో స్టాండింగ్ ఉందన్నమాట. బ్రిటిష్ గారు వచ్చారు, అలెగ్జాండర్ గ్రీన్లా అని, ఆయన ఫోటో తీశారు. అప్పుడు స్టాండింగ్ ఉంది. 100 years దాకా కింద పడుతుంది.
వచ్చి విజయ విఠల దేవాలయం సార్. ఇది విజయ విఠల విష్ణు దేవాలయం. ఈ దేవాలయం మొత్తం రెక్టాంగులర్ షేప్లో కట్టారు. సైజ్ వచ్చి 160 మీటర్ లెంత్ ఉంది, 90 మీటర్స్ వైడ్ ఉంది సార్. సౌత్ ఈస్ట్లో చూడండి కిచెన్. అప్పటి కాలంలో వంటలు చేశాను దేవుని నైవేద్యం పెట్టేదానికి. వచ్చిన యాత్రికులన్నీ ఇక్కడ రెస్ట్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత బ్యాక్ సైడ్లో చూడండి, అది భజన మండపం. కర్ణాటకలో ఫేమస్ వచ్చి పురందాసు సార్. ఆ లోపల కూర్చొని పాటలు పాడేవాళ్ళు. మన ఇండియాలో 2 ఉన్నాయి సార్, స్టోన్ చారెట్. తర్వాత అక్కడ చూసిన చారెట్ ఉంది కదా, ఇన్స్పిరేషన్తో ఈ చారెట్ చేశాను. అది ఏకశిల సార్, మొత్తం 24 వీల్ ఉంది, కానీ దీనికి 4 వీల్స్ ఉన్నాయి. ఓకే. సింగిల్ స్టోన్ కాదు, మొత్తం 7 స్టోన్స్ అన్నమాట. అప్పట్లో పూజ చేసేటప్పుడు చక్రాలు తిప్పేవాళ్ళు సార్. దీన్ని లాగడం ఏం లేదనమాట, చక్రాలు తిప్పేవాళ్ళు. 1976లో సిమెంట్ వేశారు. ఓకే. బ్యాక్ సైడ్ తోక కాలు ఉన్నాయి కదా, దుబాన్ ఉండేది. 1565లో మొహమ్మద్ సుల్తాన్ అంటే ఆదిల్ షాహి బిజాపూర్, హైదరాబాద్ ఇదంతా వచ్చి నాశనం చేశాము, డిస్ట్రాయ్ చేశారు 6 months మొత్తం. తర్వాత బ్రిటిష్ వచ్చారు కదా, అప్పుడు ఏనుగులు పెట్టారు. వైట్ టెంపుల్ అది ఆంజనేయ స్థలం, ఆంజనేయ పుట్టిన స్థలం అది. ఆంజనేయ పర్వతం, ఆంజనేయ పుట్టిన పైనే. కింద నుంచి పైన వెళ్ళేదానికి 575 స్టెప్స్ ఉన్నాయి. 575. తర్వాత రైట్లో చూడండి సార్, వాలి ఖిలా అంటే వాలి సుగ్రీవులు ఉంటారు కదా, ఆ గ్రీన్ ఇల్లు ఉంది కదండి, ఫోటో కనపడుతుంది, అది వాలి ఉండే ప్లేస్. అది ఇటువైపు వచ్చి సుగ్రీవులు కేవ్ ఉంది అనమాట. అంటే రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఇక్కడ 4 months ఉన్నారు. అప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఆర్డర్ తీసుకొని రామేశ్వరం వెళ్ళి, తర్వాత ఎదురు ఉండేది సంగీత మండపం. దీని లోపల ఇదేనా ఇదేనా దీని లోపల 56 పిల్లర్స్ ఉన్నాయి, 56 స్వరాలు. ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క స్వరం. అంటే మాకు కొట్టచ్చు అసలు, అంటే ఇప్పుడు అలో లేదు సార్. ఇప్పుడు నేను వేరే ప్లేస్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, పై నుంచి కింది వరకు ఏకశిల, సింగిల్ స్టోన్. దీని లోపల 16 స్తంభాలు ఉన్నాయి. ఓకే. మీరు చేతితో వాంచితే సారీ గమ్మ 10 నిమిషాలు వస్తాయి. ఓకే. కళ్యాణ మండపం. ఓకే. ఒకటి ఆకారంలో 2 ఉన్నాయి. ఇలా చూసారు అనుకోండి, ఏనుగు. ఇప్పుడు చూస్తే ఎద్దు. ఓకే. బుల్ 2 in 1. తర్వాత ఇది ఉంది కదా సార్, ఏనుగు చెట్టు లాక్తా ఉంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి, గణపతి. కరెక్ట్. సో ఆ మ్యూజిక్ ఇక్కడ చూడొచ్చు, బట్ ఆయన వీడియో తీయొద్దు అంటున్నాడు. బట్ మనం ఇక్కడ చూడొచ్చు, అక్కడ చేసి చూపెట్టాడు మాకు యాక్చువల్గా ఈ పిల్లర్స్ మీద. సో మేము కూడా ప్రాక్టికల్గా ట్రై చేసాం. డిస్కస్ చేసేవారు పూజలు కానీ మనం చేయాలంటే ఇక్కడ డిస్కస్ చేసేదానికి సభా మండపం. డ్రాప్ ఇక్కడ పడుతుంది అనమాట, ఇలా కింద. ఇదంతా వాటర్ ఫౌంటైన్ డిజైన్ ఇది. ఇక్కడ హోల్ ఉంది. పెట్టు ఫింగర్ పెట్టు. రైట్ తీతి. ఇక్కడ నుంచి ఇట్లా కిందకి వచ్చి ఈ డ్రాప్స్ కింద. ఓకే ఓకే ఓకే. విజయ జయ ఉంది, విజయ తెలియదు. తర్వాత దీని లోపల పీఠాలు ఉన్నాయి, విగ్రహాలు లేవు. ఈ టెంపుల్ విగ్రహాలు వచ్చి పండ్రాపూర్లో ఉన్నాయి. ఇదేంటి సార్, ఇది రాయల్ ఫ్యామిలీ వస్తారు కదా టెంపుల్కి, వచ్చినప్పుడు ప్రదక్షిణ చేసేది అనమాట. గర్భగుడి ఇక్కడ ఉంది కాబట్టి ఇలా వెళ్ళి అలా వచ్చేవాడు. ఓకే. కామన్ అంతా అవుట్ సైడ్ అనమాట. అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేదు, వెంటిలేషన్ చేశారు. కింద కందకం ఉంది, అంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ చేసేది, అభిషేకం నీళ్లు. తర్వాత అవుట్ ఉంది బయట చేసుకోండి. ఇదంతా శక్తి ఫిలిం, అదే ఎన్టీఆర్. సో ఇది ఈ చెట్టు 150 years ఓల్డ్ ట్రీ ఇట్ సిమ్స్. అండ్ గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. 300 ఇచ్చాను బికాస్ హెస్ గివెన్ మోర్ ఇన్ఫర్మేషన్. కొన్ని షూట్ కూడా చేయొద్దు అన్నాడు ఆ మ్యూజికల్ పిల్లర్స్ మీద. ఆయన చూసి చూపెట్టాడు. వండర్ఫుల్ మ్యూజిక్ అండి, డిఫరెంట్ మ్యూజిక్ అండ్ డిఫరెంట్ పిల్లర్స్ బాగా చెప్పాడు. అండ్ ఇది బయట దిస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విఠల కాంప్లెక్స్. అండ్ లెఫ్ట్ సైడ్ దీన్ని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కింగ్స్ బ్యాలెన్స్ ఒక 2-3 ఉన్నాయండి. సో అన్నీ రూయిన్ అయిపోయి ఉన్నాయి.
and we completed the Vittala complex. We came back. So ikkada Bhimas Gateway, Girigita టెంపుల్, గరగిట్టి టెంపుల్. సో ఇవి కూడా చూసాం. బయట నుంచి ఇవి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్ ది వే. సో జస్ట్ దీని నుంచి ఒక 1/2 కిలోమీటర్లో మా హోటల్ చెప్పాను కదా, మయూరా భువనేశ్వర్లో బుక్ చేశానని. సో దిస్ ఇస్ ద హోటల్ ఎంట్రన్స్. మరి ఎలా ఉందో మరి, బికాస్ ఆఫ్టర్ కరోనా మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటో. సో యూట్యూబ్లో అయితే బాగానే ఉంది అని చూశాను. సో వీల్ ఆల్సో ఫిజికల్గా చూద్దాం. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది హోటల్ మయూరా భువనేశ్వరి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. సో మీరు చూడొచ్చు ఆ బోర్డు, హోటల్ మయూరా భువనేశ్వరి. సో పార్కింగ్కి ఏం ప్రాబ్లం లేదండి, ఫుల్ ఆఫ్ పార్కింగ్, నో ప్రాబ్లం ఫర్ పార్కింగ్. సో కార్స్ చాలానే ఉన్నాయి ఆల్రెడీ. సో నౌ ఇట్స్ 2:15 అవుతుంది యాక్చువల్లీ. సో లంచ్ అక్కడే విఠల కాంప్లెక్స్ దగ్గర కంప్లీట్ చేసాం బయట రాగానే. సో కాబట్టి మేము జస్ట్ చెక్ ఇన్ అయిపోయి హోటల్లో ఇప్పుడు లగేజ్ పెట్టేసి విల్ వన్స్ అండ్ స్టార్ట్ ఫర్ సైట్ సీయింగ్. సో దిస్ ద ఎంట్రన్స్ రిసెప్షన్ ఆఫ్ ద హోటల్ మయూరా భువనేశ్వరి. So 2 rooms are booked, 303 and 306. And so this is a dining hall. Rendu ఉన్నాయి, one is family dining and general dining. సో చాలా నీట్గా కనపడుతుంది. మరి ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయో మరి ఈవినింగ్ టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ద లుక్ ఈస్ వెరీ నైస్. చాలా క్లీన్గా ఉంది హోటల్ కూడా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ గ్రీన్ గ్రాస్, నైస్ ప్లాంట్స్, చాలా బాగుంది. సో దీస్ ఆర్ అవర్ 2 rooms. సో మదర్ చూడొచ్చు. దిస్ అండ్ ఆపోజిట్ బోత్ 2 rooms ఇచ్చాడు, బాగుందండి. దిస్ ఏసీ డీలక్స్ రూమ్ అండ్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయంట. బట్ నేను అవి ట్రై చేశాను, బట్ దే హ్యావ్ బీన్ బుక్డ్. సో నాకు ఈ 2 రూమ్స్కి ఫర్ సింగిల్ నైట్ 7,000 అయింది. బై డైరెక్ట్లీ టూరిజం వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేశాను. బట్ నీట్గా ఉంది, టీవీ, ఆల్ దిస్ థింగ్స్. అండ్ ఐ థింక్ ది వాష్రూమ్ ఇస్ ఆల్సో వెరీ నీట్. సో మా ఆల్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, బాగానే ఉందన్నారు. సో యూ కెన్ సీ. సో స్టే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ నాకు మెయిన్గా కొంత నీట్గా ఉండాలని కోరుకుంటాను, అదే ఫస్ట్ చూస్తూ ఉంటా. సో యాజ్ ఫార్ యాజ్ ద నీట్నెస్ ఈస్ కన్సర్న్డ్, ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. సో ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నాక స్టార్ట్ అయ్యామండి. జస్ట్ హోటల్ ఆపోజిట్ నుంచి విల్ బి గోయింగ్ టువర్డ్స్ రాయల్ ప్యాలెస్ అండ్ చెప్పాను కదా విరూపాక్ష టెంపుల్. సో ఈ రూట్లో మనకు చాలా ఉన్నాయి. సో బట్ ఏదన్నా ఈ మయూరా భువనేశ్వర్ హార్డ్లీ 3-4 kilometers రేడియస్లో ఉంటాయి. సో దిస్ అ వే. సో మనకి ఫస్ట్ దిస్ వేర్ ఐ కుడ్ సీ ఫస్ట్ బోర్డ్, వెల్కమ్ టు హంపి. సో మనకు ఫోర్ట్ గోడలు చూడొచ్చు. సో హియర్ వాట్ ఐ కుడ్ అబ్జర్వ్ ఇస్ ఓన్లీ ఆల్ ద రూయిన్స్. సో టోటల్గా అప్పుడు 400-500 years ఎగో ఉన్న కట్టడాలు కానీ ఆ బిల్డింగ్స్ కూడా చూడొచ్చు. సో దిస్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ వీఆర్ విజిటింగ్. సో యూ కెన్ సీ మనకి ఇక్కడ వాటర్ పెవిలియన్, సరస్వతి టెంపుల్ అండ్ చంద్రశేఖర టెంపుల్ ఇస్ దేర్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అదే ఓపిక ఉండాలని మాత్రం అర్థమవుతుందండి. బికాస్ ఓపిక చూడాలన్నది ఉండాలి, లేదంటే ఈ విరిగిపోయిన టెంపుల్, ఈ రాళ్ళు రప్పాలనుకుంటే మాత్రం కష్టం. కొంత ఆర్టిస్టిక్ మైండ్, సో ఆర్కియాలజీ అవి చూడాలని, హిస్టరీ మీద కొద్ది ప్రేమ ఉంటే మాత్రం ఇట్స్ వండర్ఫుల్ అండి. బికాస్ 500 years ఎగో ఇంత ఆర్కిటెక్చర్, ఇంత టెంపుల్స్ కట్టారంటే ఆలోచించాలి మనం. సో చూడొచ్చు. బట్ దేర్ ఇస్ నో డైటీ, ఏ దేవుడు ఎవరు లేరు, ఓన్లీ టెంపుల్. సో ఇట్స్ చంద్రశేఖర టెంపుల్ ఇట్ సిమ్స్. సో జస్ట్ వెళ్ళాం. కొంతమంది ఎక్కడ చూసినా విజిటర్స్ చాలా ఉన్నారండి. కరోనా అది భయపడ్డాను కానీ దేర్ నో ప్రాబ్లం. సో చాలా ఫుల్గా ఉన్నారు. సో దిస్ ఇస్ అ టెంపుల్. అంటే ఇక్కడ ఏ దేవుడు ఉండే వాళ్ళని అడుగుదామన్నా కూడా ఎవరు లేరు. అండ్ యూ కెన్ సీ దట్ ఇస్ అ సరస్వతి టెంపుల్ ఇట్ సిమ్స్. సో ఇక అంత దూరం వెళ్ళటం ఎందుకని జస్ట్ వి కేమ్ బ్యాక్. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్.
సో ఇక్కడ 2 ఉన్నాయి, లోటస్ మహల్ అండ్ క్వీన్స్ బాత్. సో క్వీన్స్ బాత్ అంటే అర్థమవుతుంది కదా మీకు కూడా. సో వేద క్వీన్స్ ఆర్ మహారాణులు అక్కడ స్నానం చేసేవాళ్ళని. సో చూద్దాం అలా బాత్ టబ్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. కానీ ఒకటి ఓపిక ఉండాలి, చాలా నడవాలండి, ప్రతిదానికి నడవాల్సి వస్తుంది, కార్ దిగాలి, నడవాలి. సో చాలా ఓపిక ఉంటేనే ఈ హంపి టూర్ పెట్టుకోవాలన్నమాట అర్థమైంది నాకు, నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఆర్కిటెక్చర్ వైజ్ అంటే ఇప్పుడు ఇలా కట్టానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మాత్రం. సో చుట్టూ అంటే ఎవరు రాకుండా మేబీ క్రోకడైల్స్ అవన్నీ ఉండేవేమో. సో దిస్ ఈజ్ క్వీన్స్ బాత్. సో అక్కడ మధ్యలో వాటర్ అవన్నీ ఉండేవి అనుకుంటా. ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ కూడా గైడ్ అనుకున్నా కానీ నాకు గైడ్ ఎవరు కనపడలేదు ఇక్కడ. సో ఎవరు కావాలి వాళ్ళు ఊహించిందే అనుకుంటున్నారు. బట్ వన్ థింగ్ ఈజ్ ఇట్స్ క్వీన్స్ బాత్. సో నెక్స్ట్ ప్లేస్ వీఆర్ గోయింగ్. నెక్స్ట్ ఈస్ రాయల్ ఎన్క్లోజర్, జననా ఎన్క్లోజర్ అండ్ హజరారామ టెంపుల్. సో ఐ థింక్ రాయల్ ఎన్క్లోజర్ యాక్చువల్లీ మనము శ్రీకృష్ణదేవరాయ సభ భువన విజయం అంటాం కదా. సో తెనాలి రామలింగ అండ్ అదర్ పోయిట్స్ వాళ్ళందరూ సో అది కూర్చున్న సభ, అది చూద్దాం భువన విజయం. అండ్ దిస్ ఈజ్ మహానవమి దిబ్బ అంట ద బోర్డు కనబడుతుంది మనకి. సో అక్కడ ఆన్ ద దసరా ఫెస్టివల్ అప్పుడు హ్యూజ్ మేళాలా జరుగుతుందంట. సో ఇక్కడ ఐ హావ్ టేకెన్ గైడ్. సో మనకు కొద్ది ప్లేస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడని తీసుకున్నాను అండ్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దిస్ ఇస్ యాక్చువల్ భువన విజయం హాల్ ఇట్ సిమ్స్. సో ఇక్కడ మీకు హోల్స్ కనబడుతుంది కదా, పిల్లర్స్ అంతా విత్ శాండల్వుడ్తో ఉండేదంట. సో బామని సుల్తాన్స్ మొత్తం శాండల్వుడ్ని అంతా కూడా కాల్ చేశారంట. అండ్ మిడిల్లో ఎత్తు కనబడుతుంది కదా, దట్ ఇస్ శ్రీకృష్ణదేవరాయ సీట్ ఇట్ సిమ్స్. అండ్ ఇవన్నీ సీక్రెట్ ఎన్క్లోజర్స్. సో అక్కడ ఏమైనా సీక్రెట్గా వాళ్ళ మంత్రులతో కానీ ఏమైనా మాట్లాడంటే ఇక్కడ కిందకి వెళ్ళేసి ఆ సొరంగం నుంచి కిందకి వెళ్ళి దే యూస్ టు హ్యావ్ దట్ సీక్రెట్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ దేర్ ఇట్ సిమ్స్. సో పైన స్లాబ్ ఉండేదంట, ఇరిగిపోయింది. సో కిందకి మాత్రం వెళ్ళటానికి ఉంది. సో జస్ట్ మా కిడ్స్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. యూ కెన్ సీ ఇట్. చాలా డౌన్కి ఉంది స్టెప్స్. సో వాళ్ళు వెళ్తారు, నేను చూపెడతాను, ట్రై చేస్తాను. హీఈస్ గోయింగ్ డౌన్, యూ కెన్ సీ. సో సీక్రెట్ ఛాంబర్లోకి వెళ్ళి మళ్ళీ అలా మాట్లాడుకున్నాం. బికాస్ వాళ్ళకి ఉంటాయి కదా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ ఆఫ్ సమ్ అదర్ రాజాస్, ఆల్ దీస్ థింగ్స్. సో దే యూస్ టు టాక్ దేర్ ఇట్ సిమ్స్. సో చూడొచ్చు, యూ కెన్ దే ఆర్ గోయింగ్ డౌన్. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఛాంబర్. And this is so this is where I can see. సో ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నారు. ఇప్పుడు పైన స్లాబ్ విరిగిపోయింది కాబట్టి మనకు పైన కనబడుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు కనపడేది కాదట. సో దే క్యాన్ సీ మీ దే. అండ్ యూ కెన్ సీ ద వాటర్ పైపింగ్ సిస్టమ్ ఆన్ ద those days only. So pipe waters used to flow through those pipes it seems. మీరు చూస్తున్నారు కదా. సో పైపింగ్ సిస్టమ్ ఫర్ ద డ్రింకింగ్ ఆర్ ఆల్ అదర్ పర్పస్. సో దిస్ ఈజ్ ద స్టెప్ ట్యాంక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మూవీస్లో చూడటమే అండి, బట్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ దిస్ ఇస్ ద మహానవమి దిబ్బ. సో వేరే యాక్చువల్ ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే ఉన్నంట. శ్రీకృష్ణదేవరాయ పైన కూర్చుని సో ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేవాళ్ళంట అక్కడ కూర్చుని. అండ్ మీరు ఆ ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదా. సో దాని మీద చాలా మంచి సౌండ్, బెల్ సౌండ్ వస్తుంది దాన్ని కొట్టగానే. సో యాక్చువల్ వీడియో తీయొద్దని నేను తీయలేదు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ది నెక్స్ట్ వన్. సో ఇది సుపారీ బజార్. దిస్ ఇస్ ఆర్కియలాజికల్ ఆఫీస్ యాక్చువల్లీ. సో మ్యూజియం మన హోటల్ దగ్గరలోనే ఉంది, బట్ దిస్ ఈస్ ద ఆఫీస్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ లోటస్ మహల్ ఎలిఫెంట్ స్టేబుల్. సో మనం 40 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా ఫస్ట్లో విఠల కాంప్లెక్స్, దట్ టికెట్ ఈస్ వ్యాలిడ్ హియర్ ఆల్సో. సో లేదంటే అక్కడ తీసుకోపోతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బట్ ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్, జస్ట్ వీ హ్యావ్ టు షో ద టికెట్ హియర్. సో దిస్ ఈజ్ జననా ఎన్క్లోజర్. దిస్ ఆల్సో కాల్డ్ ఎస్ జననా ఎన్క్లోజర్. సో టోటల్గా మెయిన్లీ రాణులు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అంతఃపురం, యూ కెన్ సీ ఇట్ బోట్స్. సో ఇక్కడ కొద్ది సెక్యూరిటీ ఎక్కువ ఉంది. సో ఇట్స్ ద బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. సో అంటే
ప్యాలెస్ మొత్తం దే హావ్ డెస్ట్రాయిడ్ ఇట్. సో మనకు ఓన్లీ బేస్మెంట్ ఒకటి కనపడుతుంది. సో మనం ఊహించుకోవచ్చు ఎంత రాయల్గా స్ట్రక్చర్ ఉండేదో. అండ్ దట్ ఇస్ అ లోటస్ మహల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్. నెక్స్ట్ దిస్ విల్ గో టు ది ఎలిఫెంట్ స్టేబుల్ ఆల్సో. దట్ ఇస్ ఎలిఫెంట్ స్టేబుల్. అక్కడ ఎలిఫెంట్స్ అంతా కట్టేసి అక్కడ దట్స్ లైక్ ఇట్స్ వేర్ ఎలిఫెంట్స్ హౌస్. సో అవన్నీ చూడొచ్చు. దోస్ ఆర్ ద ఎన్క్లోజర్స్ ఆఫ్ ఫర్ ద ఎలిఫెంట్స్. సో ఈ కాంప్లెక్స్లో ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. జైన్ టెంపుల్ మీరు చూడొచ్చు రైట్ సైడ్లో. అండ్ వాళ్ళ ఫ్రంట్కి కూడా వెళ్తే ఇంకా ఉన్నాయి 2-3, బట్ కోపిక లేదు. వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ చండికేశ్వర టెంపుల్. చండికేశ్వర టెంపుల్. సో నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ సైడ్ వెళ్దాం. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది విరూపాక్ష టెంపుల్. సో ఇది కమాన్ లాగా ఉండేది అనుకుంటా మేబీ. సో మనం వీలుంటే సన్సెట్ కూడా చూద్దాం. ఇక్కడ హేమకోట హిల్స్ మీద నుంచి సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటారా ఆ సన్సెట్. అండ్ సిమిలర్లీ సన్ రైజ్ కూడా. సో వి ట్రై టు వ్యూ బోత్ ది థింగ్స్. సన్ రైజ్ రేపు పొద్దున్న చూద్దాము. ఇప్పుడు బికాస్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 5:30. సో ఫస్ట్ వీళ్ళు మన దేవుడి దర్శనం చేసుకుందాం. బికాస్ మన లైవ్ టెంపుల్ అంటే పూజలు జరిగే టెంపుల్ ఇది ఒక్కటే విరూపాక్ష టెంపులే మెయిన్గా ఇక్కడ ఉన్నది. సో ఆ టైం దేవుడి దర్శనం చేసుకుందాం. సో మనకి లెఫ్ట్లో కనపడుతుంది. సో డౌన్ దిగుతున్నాం. లెఫ్ట్లో కనిపిస్తుంది. సో అదే విరూపాక్ష టెంపుల్. సో పార్క్ చేసేసాం కారు. సో దిస్ హంపి బజార్. సో ఎలా అయిపోయింది చూడండి. అండ్ దిస్ మెయిన్ టెంపుల్. చాలా పెద్దగా ఉంది గోపురం. అండ్ హ్యూజ్ ట్రాఫిక్ అంటే జనాలు ఉన్నారండి. చాలా వెహికల్స్, కార్ పార్కింగ్ దగ్గర చాలా వెహికల్స్ ఉండాలి. సో దిస్ ఎంట్రన్స్. బిగ్ టెంపుల్ కాంప్లెక్స్, విరూపాక్ష టెంపుల్ కాంప్లెక్స్. సో దిస్ ఇస్ ద 3-headed నంది. సో ఇక్కడ మహాలక్ష్మి ఎలిఫెంట్ కూడా ఉంటుందంట. సో మనం దాన్ని కూడా దర్శనం చేసుకుందాం. సో బిగ్ కాంప్లెక్స్. ఐ థింక్ దీని తర్వాత నెక్స్ట్ గోపురం దాటిన తర్వాత మనకి టెంపుల్ వస్తుంది అనుకుంటా. అండ్ చెప్పాను కదా ఎలిఫెంట్. సో ఇదే ఎలిఫెంట్. సో దానికి వాటర్ ఫీడ్ చేస్తున్నారు. సో దాని వాటర్ ఫీడ్ చేసినాక మనం వీళ్ళు ఆల్సో ఫీడ్ బనానాస్. బయట బనానాస్ అమ్ముతున్నారు. సో అవి ఫీడ్ చేద్దాం. సో అందరు ఆ బనానాస్ ఇస్తున్నారు, తీసుకుంటుంది. అది చాలా ఓల్డ్ ఎలిఫెంట్ అనుకుంటా. పిల్లలందరూ ఫీడ్ చేస్తున్నారు. అందరూ దాని ఎలిఫెంట్కి బనానాస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది విరూపాక్ష టెంపుల్. సో మెయిన్ డైటీని మాత్రం తినివ్వట్లేదు. అక్కడికి కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారండి. సో అండ్ ఇక్కడ లోపల మనకి పిన్ హోల్ కెమెరా టెక్నాలజీ కూడా ఉంది. అండ్ దట్ ఈస్ ఈ గోపురం యొక్క షాడో పడుతుంది రివర్స్లో. సో నేను అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మీరు వెళ్ళిన విజిట్ చేసినట్టు మాత్రం చూడండి. ఆ టెక్నాలజీ ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నారు. బట్ చాలా బాగా వస్తుంది. సో పుష్కర్ని చూడవచ్చు మీరు. ఇక్కడ ఒక వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా మీరు చాలా మంకీస్ ఉన్నాయి. సో చాలామంది ఫీడ్ చేస్తున్నారు దానికి ఫుడ్. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ మీరు చూడొచ్చు. దానికి ఒక 10 రూపీస్ ఇస్తే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ కామెడీ ఏంటంటే మనం 10 రూపీస్ కాకుండా 1 రూపీ 2 రూపీస్ ఇస్తే మాత్రం తీసుకుంటుంది. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ బ్లెస్సింగ్స్. 10 రూపీస్ ఇవ్వగానే అది డైరెక్ట్గా మాస్టర్కి ఇచ్చేసి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ ఇక పైకి మనం వెళ్ళొచ్చు. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇది హేమకోట హిల్స్. పైకి వెళ్తే మనకి సన్సెట్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో సన్సెట్ మనకు కనపడుతుంది. మనం కూడా వెళ్దాం, ట్రై చేద్దాం. బట్ చాలా హైట్ ఉందండి. చాలా హైట్ ఎక్కాం, చాలా స్టెప్స్. ఓపిక ఉండాలండి. ఇది మాత్రం నాకు అర్థమైంది. సో బాగా టైర్డ్ అయిపోయాం. బికాస్ హైదరాబాద్ నుంచి మనం హంపి 6 hours జర్నీ చేశాను.
తర్వాత ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ విజిట్ చేసాం. సో ఫైనల్గా సన్సెట్ చూడటానికి పైకి వచ్చాము. సో ఈ రోజుకి ఇక్కడ ఎండ్ చేసేసి హోటల్ వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకుంటాం. డే 2 మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం అరౌండ్ 7 o'clock. సో సన్ రైజ్ చూద్దామని, బట్ మేము వచ్చేటికే 7:15 అయింది. సన్ రైజ్ వచ్చేసి సన్ కనపడుతున్నాడు. బట్ నిన్న కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయాము. ముందు చూసేసుకుని దెన్ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి కదా. సో మార్నింగ్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ వి కేమ్ హియర్. సో ఫస్ట్ ఈజ్ హంపీ బజార్ అండ్ మోనోలిథిక్ బుల్ అంటే సింగిల్ స్టోన్ మీద ఉందండి బుల్. సో నంది స్టాచ్యూ. సో అది చూసేసి ఇక్కడ లెఫ్ట్లో అచ్యుతరామ టెంపుల్ కూడా ఉంది, అది కూడా విజిట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బుల్. సో సింగిల్ స్టోన్ మీద ఉందండి. ఎగ్జాక్ట్గా విరూపాక్ష టెంపుల్కి ఆపోజిట్ ఉందండి ఇది. సో మీరు చూడొచ్చు. దట్ ఈస్ శివుడు విరూపాక్ష టెంపుల్ ఆపోజిట్ నంది ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ యాక్చువల్లీ ఇది ఈ హిల్ ఎక్కి దిగితే మీకు విఠల కాంప్లెక్స్ వస్తుంది. అంటే అటు సైడ్ విష్ణు టెంపుల్ ఉంది, ఇటు సైడు శివ టెంపుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ మేము అదేంటి నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం. సో దిస్ ఇస్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇది కూడా సింగిల్ స్టోన్ మీద ఉంది. సో దిస్ ఇస్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ ఈ ఉగ్ర నరసింహస్వామి అయ్యప్ప స్వామిలో కూర్చున్నారండి. మీరు చూడొచ్చు ఆ పొజిషను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అండ్ ఇది బడావి లింగం అండి, చాలా పెద్ద శివలింగం వాటర్లో ఉంది. ఇది కూడా సింగిల్ స్టోన్తో చేశారు, చాలా పెద్దది. దిస్ ఈజ్ శశ్వేకాలు వినాయక, సింగిల్ స్టోన్ మీద ఉంది ఇది. దిస్ ఈజ్ కృష్ణా టెంపుల్ అండ్ కృష్ణా బజార్. సో ఈ టెంపుల్ కూడా కొద్దిగా రెనోవేషన్లో ఉన్నట్టుంది. సో ఇక్కడ కూడా మనకి ఏ డైటీ లేదండి, ఓన్లీ టెంపుల్, బట్ చాలా బిగ్ టెంపుల్ లాగా ఉంది. సో లోపలికి వెళ్దాం. చాలా పెద్ద కాంప్లెక్స్లో ఉందండి, ఇంత పెద్ద టెంపుల్. మరి అప్పుడు ఏమి యూజ్ చేయట్లేదు, అంటే ఇక్కడ ఏమి విగ్రహాలు ఏం లేవు యాక్చువల్గా. సో మనకు ఓన్లీ టెంపుల్ స్ట్రక్చరు, పిల్లర్స్, ఆర్కిటెక్చర్ మనం చూడవచ్చు ఇక్కడంతా. అండ్ దీని ఆపోజిట్లో పుష్కరిణి, కృష్ణా బజార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఆపోజిట్లో కృష్ణా బజార్, ఆ పక్కన పుష్కరిణి అండి. సో సన్ రైజ్ చూడొచ్చు మీరు, కెమెరా క్యాప్చర్ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అండ్ నిన్న ఈవినింగ్ సన్సెట్ కూడా ట్రై చేసాం. సో ఇప్పుడు మనము ఇంకో గణపతి దగ్గరకు వచ్చాం, కడలే కాలు గణేష టెంపుల్. సో ఇది కూడా చాలా బిగ్ గణేష అనే సింగిల్ స్టోన్. సో ఇది విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంది, బట్ నిన్న ఈవినింగ్ మనకి కొద్ది లేట్ అయిపోయింది కాబట్టి వి కుడెంట్ కవర్ దీస్ థింగ్స్. సో దీంతో మనం మ్యాక్సిమం వి హ్యావ్ కవర్డ్. అండ్ యాక్చువల్లీ తుంగభద్రకు అటు సైడ్ హిప్పీ ఐలాండ్ అని ఉంటుందండి, బట్ మ్యాన్ ఈటర్ ఏదో టైగర్ లయన్ తిరుగుతుందని అక్కడ అలౌ చేయట్లేదు. అండ్ అలాగే చిన్న బోట్ రైడింగ్ కూడా ఉంటుందంట తుంగభద్రలో, డ్యూ టు సమ్ టెండర్ అండ్ గవర్నమెంట్ ఇష్యూస్ అది కూడా స్టాప్ చేశారంట. నీకు రిమైనింగ్ మ్యాక్సిమం వి ట్రై టు కవర్. సో మీరు చూడొచ్చు, చెప్పాను కదా గణేష. సో ఇందాక సస్వేకాలు గణేష కన్నా ఇది చాలా పెద్దగా ఉంది. ఇది లాక్డ్ ఉంది, యాక్చువల్ అది ఓపెన్గా ఉంది, ఇది లాక్డ్. బట్ ఐ థింక్ మీకు వ్యూ కనపడుతుంది అనుకుంటున్నాను. బాలాపూర్ గణేష లాగా ఉంది, చాలా బాగుందండి ఇది. వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ హంపీ ట్రిప్. సో నౌ విల్ స్టార్ట్ టువర్డ్స్ మురుదేశ్వర్. కాకపోతే ఇంటర్నెట్లో జాగ్ ఫాల్స్ క్లోజ్ అని చూపడుతుంది మనకి గూగుల్ మ్యాప్స్లో. సో బట్ విల్ సీ వెదర్ జాగ్ ఫాల్స్ ఉంటే ట్రై చేద్దాం, లేదంటే విల్ డైరెక్ట్లీ రీచ్ మురుదేశ్వర్. సో మురుదేశ్వర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.